बिहारी वाजपेयी, जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी, भारत माता की जय। విశ్వాసం ప్రేమ ఈ రోజు చూపించబోతున్నారు. బాల గురవయ్య గారు పార్టీలో దాదాపు 20 సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీలో ఒక సీనియర్ కార్యకర్తగా ఉంటున్నారు. ఈరోజు యాదవుల తరఫున వారు యాదవ సంప్రదాయంలో మన అతిథులందరినీ కూడా గౌరవిస్తున్నారు. ఒక్కసారిగా వెనుకబడిన తరగతుల చేత ఎప్పుడు కూడా మెప్పు పొందబడిన ఈ ప్రభుత్వానికి అందరూ కూడా గట్టిగా చెప్పట్లతో భారత్ మాతాకి పక్క వాళ్ళు ఇద్దరు అతిథులు కానీ సభాధ్యక్షులు ఇవాటి కార్యక్రమ కర్త కర్మ క్రియ మిత్రుడు మంగళ శశిభూషణ్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోదరు పివిఎన్ మాధవ్ గారు, కడప జిల్లా దిల్కా దడ్కన్ జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య గారు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మిత్రుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, జనసేన సమన్వయకర్త సోదరులు హరీష్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో ఇతర వేదిక మీద ఉన్న ఇతర సహచర పార్టీ కార్యకర్తలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పులివెందులకు సంబంధించిన ప్రజానికానికి సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, చాలా సమయాభావం చాలా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ పౌరుషాల గడ్డగా పేరున్న పులివెందుల్లో ఒక అజాత శత్రువుగా, ఒక మచ్చలేని వ్యక్తిత్వానికి, విలువలతో కూడిన రాజకీయానికి నిలువెత్తు సంతంగంగా నిలిచిన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవడం నాకు సంతోషంగా. మనం ఏదన్నా దూరపు కొండలు నునుపు అంటుంటారు, దూరం నుంచి చూస్తే బాగా నున్నగా కనిపిస్తుంటాయి, దగ్గర పోయినప్పుడే దాంట్లో చెట్లు, పుట్టలు, గుంటలు, లోయలు, కొన్ని చోట్ల అయితే గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, గుండెపోట్లు, గొడ్డెలపోట్లు కూడా కనిపిస్తుంటాయి, దగ్గరికి పోతే కనిపిస్తాయి. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1957 నుంచి 2009 దాకా 52 సంవత్సరాల పాటు పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నా ఒక్కడంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కడంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఒక నిష్కలంకమైన వ్యక్తిత్వానికి ఆయన మారుపేరుగా నిలిచారు. అనేక రకాలైన చాలా విషయాలు చెప్పారు. సమయాభావం. వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే కనెక్టివిటీ రెవల్యూషన్కి ఆయన దారి తీశారు. అది రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవేల కనెక్టివిటీ, పోర్ట్ల కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలిఫోన్ కనెక్టివిటీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ కూడా గ్రామాలకు రహదారి ఉండేది కాదు. ఆనాడు గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి అనేక గ్రామాలకి వాళ్ళ రహదారి సౌకర్యం కల్పిస్తే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 లక్షల కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారుల నిర్మాణం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గ్రామీణ స్వరోజ్గార్ పథకం తీసుకొచ్చి పనికి ఆహార పథకం కింద పథకాన్ని చేపడితే అది ఇవాళ ఎన్ఆర్జీజీఎస్ కింద, ఇవాళ బీబీజీ రామ్చంద్ కింద వచ్చి సగటున ప్రతి సంవత్సరం 1,25,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం కానీ లేదా సంపద సృష్టి కోసం కానీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. నాకు బాగా గుర్తుంది, నేను ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఓఎస్డీగా ఉన్నప్పుడు మిత్రుడు శశిభూషణ్ రెడ్డి ఊరికి అగ్రహారానికి, పులివెందుల నుంచి సింహాద్రిపురం రోడ్డుపై నుంచి అగ్రహారంలోకి రోడ్డు కావాలని చెప్తే ఆనాడు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం అవకాశం లేకపోతే పనికి ఆహార పథకం కింద పెట్టించి ఆనాడు ఒక ఎంపీగా ఉంటున్న డెంజిల్ పి అట్కిన్సన్ పేరుతో రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తే ఆనాడు పక్కన ఉన్న అంకాలమ్మ గుడికి లేదు, ఆ పక్కన ఉంటున్న ఇంకో ఊరికి కూడా
ఆ ఊరికి కూడా రహదారి లేదు, కానీ మావాడు ఏకంగా కాంక్రీట్ రోడ్డు ఇంటి దాకా వేసేసుకున్నాడు ఆ రోజు. అంటే పనికి ఆహార పథకం కింద ఆ రోజు తీసుకొచ్చిన కార్యక్రమం కారణంగా గ్రామాల్లో ఇవాళ రహదారి సౌకర్యం కూడా కలిగే, ఇది ఉపాధితో పాటు రహదారి సౌకర్యం కలిగింది. సార్ నాకు కూడా మేలు జరిగింది సార్. ఏమంటే మా అమ్మ అంటే నాకు ఇష్టం సార్. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, పోయి రావాలంటే ఛార్జీలని పోయేదాన్ని కాదు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పోయేదాన్ని. ఇవాళ సెలవు రోజు ఆదివారం బస్సు ఎక్కేసి పోయి మా అమ్మని చూసుకొని సాయంత్రం వచ్చేస్తున్నా అని చెప్పి. మా సుష్మా అయితే అత్తగారిని చూడడానికి ఎప్పుడన్నా పోయేది, ఇప్పుడు అప్పుడప్పుడు పోయేస్తుంది. అంటే మా విజయలక్ష్మికి అయితే ఆడపడుచుతోనో లేదా తోడుకోడలతో గొడవపడాలంటే గతంలో ఫోన్ తీసుకోవడం గొడవపడ్డాం, ఆడపడికి ఫోన్ చేసి గొడవ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.